హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేతి బ్లాగ్స్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫిష్ ఫ్రై అనేది చాలామంది తినడానికి ఇష్టపడ్డా కానీ చేయడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే ఫిష్కి మసాలా సరిగ్గా పట్టకపోవడమో లేదా ఫిష్ అనేది బాండీకి అడుగంటడమో ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలా ఏం లేకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఫిష్ ఫ్రైని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫిష్ మ్యారినేషన్ కోసం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10-15 మిరియాలు, అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర మిరియాల పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల బేసన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అరచక్క నిమ్మరసం వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, కొంచెం జారుడుగా ఉండేలాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కలిపేసుకొని ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫిష్ అనేది 3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని లాస్ట్ టైంలో మనము కొంచెం నిమ్మరసము ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే ముక్క అనేది మీడియం సైజులో కొట్టిస్తే ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు చిదిరిపోకుండా ఉంటుందన్నమాట. సో ఒక 1 అవర్ మ్యారినేషన్కి డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచేసుకోవాలి. 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ తర్వాత బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫిష్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. సో ఫిష్ని మనము మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే మసాలా అంతా కూడా ఫిష్కి పట్టేసుకొని ఉంటుంది, మనం ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది అనమాట. సో ఆయిల్ అంతా కూడా కాయిన తర్వాత మనము ఫిష్ అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అలాగే ఫిష్ వేసిన తర్వాత కూడా వాటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ఫిష్ అనేది తొందరగా ఉడికిపోవడమో లేకపోతే మాడిపోవడమో జరుగుతుంది. అలాగే మనం సిమ్లో పెట్టేసుకుంటే ఏంటంటే ఫిష్ అనేది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. సో 2 kgs ఫిష్ తెస్తే నేను 1 kg ఏమో ఫ్రైకి 1 kg ఏమో పులుసు పెట్టేస్తున్నాను. సో ఈ ఫిష్కి మనం ఏంటంటే మీడియం సైజులో పీస్ అనేది కొట్టించుకోవాలి. అప్పుడే ఫ్రై అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అడగంటకుండా ఉంటుంది. ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది మెయిన్ అనమాట. అప్పుడే చూసారా మసాలా అనేది ముక్కకి పట్టుకొని ఉంది, అలాగా ఆయిల్లోకి కూడా వదలకుండా ఉందన్నమాట. సో అలాగా మిగిలిన పీసెస్ అన్ని కూడా నీట్గా ఫ్రై చేసేది. మనం యాడ్ చేసుకున్న ఆయిల్ 1 kg ఫిష్కి కరెక్ట్గా సరిపోయింది, మధ్యలో ఎక్కడ యాడ్ చేయకుండా. సో ఫిషెస్ అన్నీ కూడా నీట్గా ఉడికిపోయాయి, అలాగే ఫ్రై అయిపోయి లోపల మెత్తగా పైన క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుంది. అలాగే ఫిష్ ఫ్రైని నంచుకోవడానికి కరివేపాకు అలాగే పచ్చిమిర్చిలో ముందుగా మనము ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఫిష్ మసాలా దాన్ని మధ్యలో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. సో టేస్ట్ అనేది మనం తినడానికి చాలా బాగుంటుంది అనమాట. సో టిష్యూ అనేది ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసిన తర్వాత ఇంక మనం సర్వ్ చేసేసుకోవడమే. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంతో టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. సో మీ ఇంట్లో పిల్లలతో సహా ఎంతో ఇష్టంగా తింటారు, నాది గ్యారంటీ అనమాట. సో ఉప్పు పసుపు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి, ఎటువంటి లోటు లేకుండా కరెక్ట్గా పడిపోయినాయి అనమాట. సో టేస్టింగ్ టైం. అంతే, ఫిష్ ముక్క, కొంచెం ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం నిమ్మరసం అలా పిండుకొని తింటుంటే ఉంటుంది టేస్ట్ అదరహా అనకుండా ఉండలేరు. సో వాసన చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను తింటుంటే మా హస్బెండ్ వచ్చారనమాట. సో అందుకే చూపు అటు వెళ్ళిపోయింది అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీ అందరికీ మన కంటెంట్ కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.